నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం. నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఇప్పుడు ఏపీపీఎస్సికి అప్పటి ఏపీపీఎస్సి పరీక్ష, ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలేంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్ట్స్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తూ ఉన్నా కూడా నువ్వు తీసుకున్న యాక్షన్ ఏంది? కనీసం టెలిఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉన్నా కూడా సస్పెక్ట్ అని రాస్తావే తప్ప పేరు రాయాల. అంటే నిర్వీర్యం ఎలా చేస్తున్నావు అనే దానికి నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తావు, అరెస్టులు లేవు, యాక్షన్ లేదు. మరో కేసులో ఏకంగా 14 లక్షలు డబ్బు ట్రాన్స్ఫర్ ఎవరికి చేసినారో, డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినా కూడా ఆ మనిషిని అరెస్ట్ చేయరు, విచారణ చేయరు. సో క్లియర్ కట్గా అప్పటికి ఇప్పటికీ తేడా. మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని క్లియర్గా అర్థమవుతాం. అప్పట్లో అసలు అది 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 అప్పట్లో అధికారులు అసలు ఏపీపీఎస్సీ అనేది ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. అందులో పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాంట్లో ఉండి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి దాంట్లో దొరలా. నువ్వేదో తప్పుడు ఆరోపణలు చేయడం తప్పనిచ్చి ఎవరికి వెస్ట్ ఇంట్రెస్ట్లు అంతకన్నా లేవు. పైగా మా ప్రభుత్వం రాకమునిపే ప్రిలిమ్స్ కూడా మీరే అయిపోయి చేసినారు.
మేము ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకే మా వాళ్ళు మా ప్రభుత్వంలో తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మాన్యువల్ కరెక్షన్స్ చేసి కోర్టు ఆర్డర్ల ప్రకారం కోర్టు ఆధ్వర్యంలోనే ప్రతి ప్రక్రియ జరిపి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం తప్పులు జరిగింది? ఈ రెండు విషయాలు ఈరోజు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు అండ్ ఆల్సో బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలు, ప్లస్ పోలీసుల చేతనే డైరెక్ట్గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తూ ఉన్న పరిస్థితి, రాష్ట్రం మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా మారిపోయింది, ఈరోజు ఏ రకంగా ప్రతి ఊరి చివర ప్రతి ఊర్లోకి గంజాయి పాకింది. ఇంత దారుణంగా గంజాయి మద్యం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ ఊరు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ సందు ఏ ఊరిలో చూసినా గంజాయి దొరుకుతుంది. డైరెక్ట్గా పోలీసులే గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వీటి మీద సుదీర్ఘంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడతాం. ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావట్లేదు. సో మీరేమైనా డైరెక్ట్గా సిబిఐకి లేఖ రాయటం కానీ లేకపోతే ఈ ఆధారాలు సమర్పించడం కానీ కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి, జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను, రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము, ప్రధానమంత్రికి రాసినాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా అని చెప్పి ఏపీ ఈ డిఎస్సీ మీద. ఆ కాపీ కూడా మీకు పంపిస్తా ఒకసారి చూడండి, ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ పంపించండి. ఒకసారి డిఎస్సీ రాసిన మనం డిఎస్సీ విషయంగా మన ప్రధానికి, హోంమంత్రికి అందరికీ రిప్రజెంట్ చేసినాం. మన ఎంపీలు పోయి ఇచ్చినారు. ఆ కాపీ కూడా మీకు కూడా ఇస్తారు, తీసుకోండి ఒకసారి. Sir, recently the Chief Minister said fiscal deficit is a myth. What are your reflections on that? Because when you take debt and run the state, you will run into fiscal deficit. So if it is a myth, what are your reflections? You should ask you should question the IQ of the Chief Minister. If someone being in the Chief Minister's post says that fiscal deficit is a myth, then what kind of IQ does he have?